కెళ్ళి రొయ్యలు తెచ్చానండి. బాగా దీంట్లో ఒక తీగ ఉంటుందన్నమాట. అది ఉండకూడదండి, తీసేయాలా, దీంట్లో తీగ తీసేయాలా. నరం అనమాట. దీంట్లో నరం తీసేసి శుభ్రం చేసుకున్నానండి నేను. కొంచెం పసుపు పొడి వేసి, కొంచెం పసుపు పొడి వేసుకోవాలా. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలా. స్టాక్ పెట్టాలంటే స్టవ్ వెలిగించి బాణీలు పెట్టుకోవాలండి. బాగా ఈ నీళ్లు బాగా ఇనిగిపోయినట్టు ఉండియాలండి. రొయ్యలు బాగా నీళ్ళంతా ఎగిరిపోయినాయండి. తర్వాత రొయ్యలు ఇట్టు వచ్చినాయండి. ఈ రొయ్యలు ఆవు ఇచ్చిపెట్టి దేంట్లో అయినా వేసుకోవచ్చు అండి, కూరలో అయినా వేసుకోవచ్చండి. దీనికి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి దేంట్లో అయినా కొంచెం కొంచెం వాడుకోవచ్చు. నేను 1 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. తీసుకొచ్చి బాగా అక్కడే కడిగేసేసుకుని ఆ నరం అనేది తీసేసి తర్వాత ఇంటికి వచ్చి 10 నీళ్ళతో కడిగేసుకొని తర్వాత పసుపు ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి ఆ నీళ్ళంతా ఇరిగిపోయినట్టు చేసుకొని ఇది దేంట్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే వారం రోజుల తర్వాత అయినా చేసుకోవచ్చండి. మీకు ఎవరికైనా తెలియకపోతే ఇట్టే చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.